మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. Hello my dear students, welcome to Harish Reddy IIT NEET classes. Today topic quantum numbers, atomic structure nanna. Gunshot questions, many times repeated. At a time, principal quantum number, azimuthal quantum number, magnetic quantum number, spin quantum number, table comparatively I am going to give. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో ఫస్ట్ నేను ఎలా పర్ఫెక్ట్ అయ్యాను అండ్ దాని మీనింగ్, ఆ పాయింట్స్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్, ఆఫ్టర్ దట్ క్వశ్చన్స్, తర్వాత మీరు ఎలా రివైజ్ చేయాలి అనేది ఇస్తాను నన్ను క్లియర్గా. చూడండి, నాకు ప్రతి ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్, అజిముథల్ క్వాంటం నెంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్, స్పిన్ క్వాంటం నెంబర్. సో సిగ్నిఫికెన్స్ అని కనిపించిన వెంటనే సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ది ఆర్బిట్, ఇది షేప్ ఆఫ్ ది అటామిక్ ఆర్బిటాల్ అండ్ యాంగులర్ మూమెంటమ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ఆర్బిటాల్ అండ్ దిస్ ఈస్ ఓరియంటేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్, జీమన్ ఎఫెక్ట్, స్టార్క్ ఎఫెక్ట్ అండ్ నెంబర్ ఆఫ్ డీజనరేట్ ఆర్బిటాల్స్. ఇది ఓరియంటేషన్ ఆఫ్ స్పిన్ ఆఫ్ ఎలక్ట్రాన్. నెక్స్ట్ వాల్యూస్, ఎన్ వాల్యూస్ 1 2 3 4 5 6 RK L M N, L వాల్యూస్ 0 to n-1, ML వాల్యూస్ వచ్చేసి -L to +L ఇంక్లూడింగ్ 0, S వాల్యూస్ వచ్చేసి +or-1/2. నెక్స్ట్ ఫార్ములాస్ నాన్న, నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇన్ ఆర్బిట్ అంటే n², టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే 2n², యాంగులర్ మూమెంటమ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ ఇన్ ఆర్బిట్ అంటే nh/2π. ఇది L వాల్యూస్, యాంగులర్ మూమెంటమ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ఆర్బిటాల్ అంటే h/2π √L into L+1. ఇక్కడ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇన్ సబ్షెల్ అంటే 2L+1, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే 2 into 2L+1. ఓకేనా. సో ఎస్ వాల్యూస్ ఇచ్చాను, అక్కడ ఏం ఫార్ములాస్ లేవు. నెక్స్ట్ ట్రిక్ నన్న, ఎల్ నెవర్ హయ్యర్ దాన్ ఎన్ వాల్యూ, ఎంఎల్ నెవర్ హయ్యర్ దాన్ ఎల్ వాల్యూ. ఆర్బిట్ అంటే షెల్ ఆర్ ప్రిన్సిపల్ క్వాంటమ్ లెవెల్ 1 2 3 4 అనేది ఆర్బిట్. సబ్షెల్ అంటే SPDF సబ్షెల్స్. ఆర్బిటాల్ అంటే బాక్స్ నన్ను, ఒక బాక్స్ లోపల మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ అవన్నీ 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఫిల్ అవుతాయి. ఓకే, దట్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ బై స్పిన్ క్వాంటమ్ నెంబర్. ఓకే, ఇది కోడ్స్. సో ఈ వర్డ్ చూసిన వెంటనే నాకు గుర్తుకొస్తుంది కదా. సో దీని మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా, ఎలా వచ్చినాయి పాయింట్స్ అనేది. క్వాంటమ్ నెంబర్స్, ఫస్ట్ సిగ్నిఫికెన్స్, ఐఎమ్ గోయింగ్ టు గివ్ సిగ్నిఫికెన్స్. అంటే ఇది ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మెయిన్గా. సార్ క్వాంటమ్ నెంబర్స్ ఎందుకు సార్ అంటే, ఒక యాటంలో ఉన్న ఎలక్ట్రాన్ అరేంజ్మెంట్ క్లియర్ పిక్చర్ ఇస్తాయి నాన్న. యాటమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ టాపిక్ మనకి ఇస్తుంది అనమాట. ఓకే, సో సిగ్నిఫికెన్స్, మెయిన్ సిగ్నిఫికెన్స్ ఈజ్ వాట్ ఎన్ సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ఆర్బిట్. సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ షెల్ ఆర్ ఆర్బిట్ అనొచ్చు దీన్ని. సైజ్ అండ్ ఆర్బిట్, సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ఆర్బిట్. నెక్స్ట్ దీని సిగ్నిఫికెన్స్ వచ్చేసి షేప్ ఆఫ్ ది ఆర్బిటాల్, షేప్ ఆఫ్ ఆర్బిటాల్, shape of the subshell and shape of the orbital, shape of orbital. Next angular momentum of orbital, angular momentum, simple ga orbital angular momentum ni explain chestadi. Orbital angular momentum, orbital angular momentum. This is orientation of orbital. Sir orientation ante endante 3 dimensional la ela undi orbital anedi. ఓకే, ఇంపార్టెంట్ ఇది. ఓరియంటేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్, ఓరియంటేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్ ఫస్ట్. నెక్స్ట్ జీమన్ ఎఫెక్ట్, స్టార్క్ ఎఫెక్ట్. జీమన్ ఎఫెక్ట్, స్టార్క్ ఎఫెక్ట్ అంటే స్ప్లిట్టింగ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే జీమన్ ఎఫెక్ట్, స్ప్లిట్టింగ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే స్టార్క్ ఎఫెక్ట్ నాన్న. ఓకే, స్ప్లిట్టింగ్ లైన్స్, స్ప్లిట్టింగ్ అయితే హైడ్రోజన్ లైన్ స్పెక్ట్రమ్ టైప్. సో ఎక్స్ప్లెయిన్స్ జీమన్ ఎఫెక్ట్, జీమన్ అండ్ స్టార్క్ ఎఫెక్ట్. స్టార్క్ ఎఫెక్ట్, జీమన్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్న, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. స్టార్క్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్, స్ప్లిట్టింగ్. ఓకే, స్ప్లిట్టింగ్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ డీజనరేట్ ఆర్బిటాల్స్, నెంబర్ ఆఫ్ డీజనరేట్ ఆర్బిటాల్స్ అంటే ఇవి సింపుల్గా
ఎస్ సబ్షన్లో ఎన్ని బాక్సెస్ ఉంటాయి 1, పి సబ్షన్లో 3 బాక్సెస్, డి సబ్షన్లో 5 బాక్సెస్. ఆ ఇన్ఫర్మేషన్ డీజనరేట్ ఆర్బిటాల్స్ అంటే సేమ్ ఎనర్జీ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ దిస్ సిగ్నిఫికెన్స్ ఓరియంటేషన్ ఆఫ్ స్పిన్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఓరియంటేషన్ ఆఫ్ స్పిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆర్ సింపుల్గా స్పిన్నింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని చెప్పొచ్చు. ఓకే, ఇవి సిగ్నిఫికెన్స్. నెక్స్ట్ ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ వాల్యూస్ అన్న ఎన్ వాల్యూస్ వచ్చేసి 1, 2, 3, 4, 5 ఆర్ వీటిని కే, ఎల్, ఎం, ఎన్, ఓ అని ఇవ్వచ్చు. ఎల్ వాల్యూస్ చూడండి, ఎన్ విత్ ఎన్, ఎల్ వాల్యూస్ డిపెండ్స్ ఆన్ ఎన్, ఎం వాల్యూస్ డిపెండ్స్ ఆన్ ఎల్. ఎన్ లేదు అంటే ఎల్ లేదు, అండ్ మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ కూడా లేదు సింపుల్గా. ఓకేనా. ఇది ఎన్ అనేది ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ ఉంటేనే మనకి ఎల్ గురించి డిస్కస్ చేస్తాం. ఎల్ గురించి డిస్కస్ చేస్తేనే మనం మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ గురించి డిస్కస్ చేస్తాం నాన్న సింపుల్గా. ఓకే, మీకు ఇంకొక సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్ అంటే ఏంటి అంటే ఇది షెల్స్, ఇది 1, 2, 3, 4 అనే షెల్స్. అజిముతల్ క్వాంటం నెంబర్ అంటే ఏంటంటే ఎస్పీడిఎఫ్ 1s 2s 2p అంటాం కదా. ఈ ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్లోనే షెల్స్, సబ్ షెల్. ఇది షెల్, ఇది సబ్ షెల్, ఇది ఆర్బిటాల్ అనమాట. షెల్ లేదు అంటే సబ్ షెల్ లేదు, సబ్ షెల్ లేదు అంటే ఆర్బిటాల్ లేదనమాట. ఈ లింక్డ్. అందుకే మనకు 3 క్వాంటం నెంబర్స్. క్వాంటమ్ మెకానికల్ మోడల్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ 3 క్వాంటం నెంబర్స్ అంటాం. ఈ 3 క్వాంటం నెంబర్స్ గురించి ఇస్తుంది. సో ఎన్ వాల్యూ ఇది కదా. అప్పుడు ఎల్ వాల్యూస్ ఏమవుతుంది అంటే 0 to n-1 అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఎల్ వాల్యూ నెవర్ ఎక్సీడ్ దాన్ ఎల్ వాల్యూ అనమాట. ఓకేనా. ఇలా నీకు ఎల్ వాల్యూస్ ఇస్తా క్లియర్గా. నెక్స్ట్ ఎంఎల్ వాల్యూస్. ఈ ఎంఎల్ వాల్యూస్ ఏంటి అంటే -L 0 + L అన్న. -L to 0 + L. ఫర్ ఎగ్జాంపుల్ L = 2 ఉంది. అప్పుడు ఎంఎల్ వాల్యూస్ ఏమంటాం -2, -1, 0 + 1 + 2 అనమాట. ఓకే, -2, -1, 0 + 1 + 2. ఓకే, ఇలా రాయాలి. నెక్స్ట్ స్పిన్ క్వాంటం నెంబర్ యొక్క ఎల్ వాల్యూస్, స్పిన్ క్వాంటం నెంబర్ వాల్యూస్ అంటే ప్లస్ ఆఫ్ ఆర్ మైనస్ ఆఫ్. ప్లస్ ఆఫ్ అంటే క్లాక్ వైజ్, మైనస్ ఆఫ్ అంటే యాంటీ క్లాక్ వైజ్. ప్లస్ ఆఫ్ అంటే క్లాక్ వైజ్, మైనస్ ఆఫ్ యాంటీ క్లాక్ వైజ్. దీని కూడా పెద్ద స్టోరీ ఉంటుంది నాన్న, బిగ్ స్టోరీ. ప్లస్ ఆఫ్ మైనస్ ఆఫ్ ఎందుకు తీసుకున్నారు అన్నది. నెక్స్ట్ ప్రిన్సిపల్ క్వాంటం ఎల్ వాల్యూస్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఎన్ వాల్యూ 1 ఉంది అనుకోండి, ఎల్ వాల్యూ 0 అవుతుంది. ఎల్ వాల్యూ 0 అంటే దీని యొక్క రిప్రజెంటేషన్ ఏంటంటే ఎస్ సబ్షెల్. ఎస్ సబ్షెల్లో ఎన్ని బాక్సెస్ ఉంటాయి? 1 బాక్స్ ఉంటుంది. అలా థింక్ చేయండి. 2 ఉంది, ఎన్ వాల్యూ 2 ఉంది. ఇది ఎల్ వాల్యూ ఏమవుతుంది? 0, 1. 0 అంటే ఎస్, 1 అంటే పి, 1 అంటే పి. పీలో ఎన్ని బాక్సెస్ ఉంటాయి? 3 బాక్సెస్. అంటే ఈ బాక్సెస్ ఇన్ఫర్మేషన్ మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ ఇస్తుంది. ఈ సబ్షెల్ ఇన్ఫర్మేషన్ అజిముతల్ క్వాంటం నెంబర్ ఇస్తుంది. ఇది ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ అనమాట. ఇది లింక్. ఇప్పుడు ఎన్ లేదనుకోండి, ఈ 0 రాదు. 0 రాలేదంటే ఎస్ లేనట్లే, ఎస్ లేకపోతే బాక్స్ కూడా లేనట్లే. అలా థింక్ చేయండి. ఇప్పుడు 0, 1, 2 కదా. ఇదేంటి? ఎస్, పి. ఇది డి కదా. డీలో ఎన్ని బాక్సెస్ ఉంటాయి నాన్న? 5 బాక్సెస్. 1, 2, 3, 4, 5 బాక్సెస్ ఉంటాయి. ఓకే, ఈ 5 బాక్సెస్ అనేది డీజనరేట్ ఆర్బిటాల్స్ అన్నమాట. ఎస్పిడి. ఇక్కడ చూద్దాం. ఎన్ వాల్యూ 4, ఎల్ వాల్యూ 0, 1, 2, 3 తీసుకోవచ్చు. ఓకే, దీన్ని ఏమంటాం? ఎస్, పి, డి, ఎఫ్. ఎఫ్ అంటే ఎన్ని బాక్సెస్? 7 బాక్సెస్. 1, 2, 3, 4, 5, 6, 7 బాక్సెస్. 1, 2, 3, 4, 5, 6, 7 బాక్సెస్ అనమాట. 5 తీసుకుందాం ఎగ్జాంపుల్. 0, 1, 2, 3, 4. ఇది ఎస్, ఇది పి, ఇది డి, ఇది ఎఫ్, ఇది జి. జి కూడా ఉంది. ఎన్సీఆర్టీలో క్లియర్గా జి ఉంది. చూడండి, ఎస్కి ఫస్ట్ 1 బాక్స్, పికి 3 బాక్సెస్. ఆడ్ నెంబర్సే. డి 5, 5 తర్వాత ఏమొచ్చింది? 7. 7 తర్వాత ఏం రావాలి? 9 రావాలి కదా ఆటోమేటిక్గా. సో 9 బాక్సెస్ ఉంటాయి. 9 బాక్సెస్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 బాక్సెస్ ఉంటాయి. ఓకే, ఈ బాక్సెస్ గురించి మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్, ఈ ఎస్పీడిఎఫ్జి గురించి అజిముతల్ క్వాంటం నెంబర్ ఇస్తుంది. ఎస్ ఆర్బిటల్ షేప్ వచ్చేసి స్పెరికల్, డంబెల్, డబుల్ డంబెల్, డిఫ్యూజ్డ్. ఇక దీని తర్వాత లేవు నాన్న మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అప్ టు ఎఫ్ వరకు. 6 ఉంది. 0, 1, 2,
3 4 5 0 అంటే ఏంది S P D F G H 9 బాక్సెస్ తర్వాత నెక్స్ట్ ఆర్ట్ నెంబర్ ఎంత 11 కదా 11 ఉండాలి ఇవన్నీ 1 2 3 4 5 6 7 8 9 10 11 అవుతుంది చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 బాక్సెస్ ఉన్నాయి ఇలా థింక్ చేయండి మళ్ళీ చెప్తున్నాను ఇది N ఇది L ఇది కూడా L ఇన్ఫర్మేషన్ ఈ బాక్సెస్ అనేది M ఇన్ఫర్మేషన్ అనమాట ఇప్పుడు చూద్దాం ఫార్ములాస్ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇన్ షెల్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ క్వాంటమ్ లెవెల్ ఆర్ ఇన్ ఆర్బిట్ అన్నాడు ఫార్ములా వచ్చేసి n స్క్వేర్ అన్న ఫార్ములా వచ్చేసింది దీన్ని n స్క్వేర్ ఎగ్జాంపుల్ 5th షెల్ అన్నాడు 5th షెల్ అంటే ఎంత 5 స్క్వేర్ కదా 5 స్క్వేర్ అంటే 25 ఆర్బిటాల్స్ ఉంటాయి అన్నమాట నెక్స్ట్ ఇక్కడ చూద్దాం యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ ఇన్ ఆర్బిటాల్ అన్నాడు ఆర్బిటాల్ అంటే h/2π స్క్వేర్ రూట్ ఆఫ్ L ఇంటూ L + 1 ఓకేనా ఇక్కడ ఆర్ మనం ఇలా కూడా రాయొచ్చు హెచ్ కట్ L ఇంటూ L + 1 అని రాయొచ్చు హెచ్ కట్ అంటే ఏంటి సార్ అంటే h/2π ఇది ఫార్ములా నెక్స్ట్ ఫార్ములాస్ టోటల్ ML ఆర్ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇన్ షెల్ అన్నాడు అన్న సో ఇక్కడ ఫార్ములా వచ్చేసింది ML = 2L + 1 ఇప్పుడు మనం ఇది ఇంపార్టెంట్ ఫార్ములా దీని నుంచి L తీసుకోండి 2L = ఏమవుతుంది 2L = ML - 1 అవుతుంది అప్పుడు L = ఏమవుతుంది అన్న ML - 1/2 అవుతుంది ఇది PYQ క్వశ్చన్ ఓకేనా మళ్ళీ చెప్తున్నాను చూడండి ML = 2L + 1 ఓకే 2L = ML - 1 అప్పుడు L = ఏమవుతుంది ML - 1/2 అవుతుంది ఓకేనా నెక్స్ట్ maximum number of electrons in one orbital is equal to what is equal to 2 okay na total number of electrons maximum number of electrons in one orbital is equal to what 2 electrons oka box lopala మనకు మ్యాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి అంటే ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి మళ్ళీ ఒక్కసారి రివైజ్ చేస్తున్నాను ఫార్ములాస్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ షెల్ అంటే n² ఓకే ఇది ఎగ్జాంపుల్ యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ ఇన్ ఆర్బిటాల్ అంటే h/2π స్క్వేర్ రూట్ ఆఫ్ L ఇంటూ L + 1 హెచ్ కట్ L ఇంటూ L + 1 L అనేది ఏంటంటే అజిముతల్ క్వాంటమ్ నెంబర్ ఇక్కడ టోటల్ ML వాల్యూస్ అనేది ఫార్ములా వచ్చేసి ఏంటి అంటే 2L + 1 సో 2L ఇక్కడ L = ఏమవుతుంది ML - 1/2 ఏదన్నా అడగొచ్చు ఇదన్నా అడగొచ్చు ఓకేనా నెక్స్ట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ షెల్ అన్నాడు ఎలక్ట్రాన్స్ అన్నాడు చూడండి ఆర్బిటాల్స్ n² ఎలక్ట్రాన్స్ అన్ని ఒక ఆర్బిటాల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి 2 కదా సో ఎలక్ట్రాన్స్ వచ్చేసరికి ఏమవుతుంది ఇది 2n² ఇది ఇన్ 5th షెల్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమవుతుంది 2 × 5² అంటే ఎంత అవుతుంది 2 × 25 is equal to what 50 ఓకే ఇలా ఇది చూద్దాం ఇన్ P సబ్షెల్ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ అన్నాడు ఈ ఫార్ములా అన్న ఇన్ P సబ్షెల్ టోటల్ నెంబర్ ఆఫ్ సబ్షెల్ ఇచ్చింది కదా టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇన్ సబ్షెల్ అన్న సారీ ఇది సబ్షెల్ షెల్ అంటే మళ్ళీ ఈ మీనింగ్ వస్తుంది ఓకే ఇది సబ్షెల్ ఇక్కడ నేను సబ్షెల్ అని రాసాను ఇది చాలా ఇంపార్టెంట్ షెల్ అంటే ఇక్కడ చూడండి ఇక్కడ నేను రాశాను చూడండి ఇది ఇన్ షెల్ అని రాశాను ఇక్కడ ఇన్ సబ్షెల్ అది ఇప్పుడు చూద్దాం ఇన్ P సబ్షెల్ కావాలి ఇన్ P సబ్షెల్ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ అన్నాడు Pకి L వాల్యూ ఎంత 1 సార్ మాకు అది ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ ఇచ్చాను కదా 0 1 2 అంటే ఇది S ఇది P ఇది D కదా ఇది 3 అంటే F కదా అలా థింక్ చేయండి L వాల్యూ ఎంత 1 ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి ఇది 2L + 1 కదా సో 2 × 1 + 1 సో 2 × 1 2 + 3 సో ఇన్ P సబ్షెల్ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఎన్ని అంటే 3 ఆర్బిటాల్స్ అనమాట టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ నెక్స్ట్ ఫార్ములా ఇది టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫార్ములా వచ్చేసి ఇక్కడ 2n² ఉన్నట్లే ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ సబ్షెల్ అప్పుడు ఏమవుతుంది ఫార్ములా 2 × 2L + 1 అవుతుంది ఓకేనా మళ్ళీ చెప్తున్నా చూడండి ఈ సబ్షెల్ లోపల ఆర్బిటాల్స్ అన్ని 2L + 1 సో ఎలక్ట్రాన్స్ ఎన్ని అవుతాయి జస్ట్ మల్టిప్లై విత్ 2 చేయాలి ఓకే నెక్స్ట్ యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఇన్ ఆర్బిట్ అన్న ఫార్ములా వచ్చేసి NH/2π
NH/2π. H/2π మనం ఇలా కూడా చెప్పొచ్చు, NH కట్ అని కూడా చెప్పొచ్చు, NH కట్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే H/2π ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇది. ఓకే, ఇప్పుడు ఇది 5th ఆర్బిట్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 5th ఆర్బిట్ తీసుకుంటే అప్పుడు యాంగులర్ మూమెంటమ్ ఆఫ్ ఎలక్ట్రాన్ MVR ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అన్న 5h/2π అవుతుంది. ఓకే, ఇది 2.5 h/2π ఇలా కూడా చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, ఎలక్ట్రాన్స్ ఇన్ పీ సబ్షెల్ అన్నాడు. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ పీ సబ్షెల్. పీ సబ్షెల్ ఎన్ని బాక్సెస్ ఉంటాయి? 3 బాక్సెస్ ఉంటాయి. సో 3 × 2 మనం డైరెక్ట్ అనే చెప్పొచ్చు, లేదు అంటే ఇక్కడ ఫార్ములా ఉంది చూడండి, 2 × 2 2l+1 కదా, సింపుల్. 2 × 2l, పీకి ఎల్ వాల్యూ ఎంతనన్నా? ఎల్ వాల్యూ 1+1 ఈజ్ ఈక్వల్ టు 2 × 3 ఈజ్ ఈక్వల్ టు వాట్ 6. మళ్ళీ చెప్తున్నాను, 0 ఉంటే ఎస్, 1 ఉంటే పి, డి ఉంటే డి, 2 ఉంటే డి, 3 ఉంటే ఎఫ్, 4 ఉంటే జి, ఇలా ఇచ్చాను కదా. సేమ్ ఇలా 6 ఎలక్ట్రాన్స్. ఇక్కడ చూద్దాం, ట్రిక్ ఇస్తున్నా. ఎల్ వాల్యూస్ నెవర్ బి హయ్యర్ దాన్ ఎన్ వాల్యూస్. ఎన్ కన్నా ఎక్కువ ఉండదు, ఎందుకంటే ఎన్ నుంచే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎంఎల్ వాల్యూస్ నెవర్ బి హయ్యర్ దాన్ ఎల్ వాల్యూస్. ఎంఎల్ వాల్యూస్ ఎల్ కన్నా ఎక్కువ ఉండవు. నెక్స్ట్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఎంఎల్ ఈజ్ ఈక్వల్ టు కూడా 0నే అవుతుంది. నెక్స్ట్ ఆర్బిట్ ఆర్ షెల్ ఆర్ ప్రిన్సిపల్ క్వాంటమ్ లెవెల్ అని అన్నాడు అంటే ఇది 1 2 3 4 అనమాట. RKLMN ఏదైనా కావచ్చు. ఆర్బిట్ ఆర్ షెల్ అంటే. సబ్షెల్ అంటే ఇవి నాన్న, సబ్షెల్ అంటే SPDF అనేది సబ్షెల్. షెల్ అంటే 1 2 3, సబ్షెల్ అంటే SPDF. ఆర్బిటాల్ అంటే బాక్స్, ఒక బాక్స్. ఆర్బిటాల్ అని వర్డ్ కనిపించిందంటే మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ 2a. ఓకే, మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 2a. మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు 2a. ఒక బాక్స్ లోపల మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ 2a. నెక్స్ట్ చూడండి, పి ఆర్బిటాల్ అన్నాడు, మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ ఎన్ని 2a. ఓకే, మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ ఎన్ని అయితే 2 అవుతుంది. ఇక్కడ చూడండి, ఆర్బిటాల్ అన్నాడు కాబట్టి 2. మీరు కన్ఫ్యూజ్ కావద్దు, సార్ పి అంటే 3 బాక్సెస్ కదా అని, అది సబ్షెల్. చూడండి, పి సబ్షెల్ అంటే 3 బాక్సెస్. 3 బాక్సెస్లో ఎన్ని ఎలక్ట్రాన్స్? 6 ఎలక్ట్రాన్స్. ఓకేనా, ఆర్బిటాల్ అంటే 2 ఎలక్ట్రాన్స్, సబ్షెల్ అంటే 6 ఎలక్ట్రాన్స్. ఓకే, ఎంఎల్ వాల్యూస్ ఇచ్చిన ఆర్బిటాల్ ఇచ్చినట్లు అనమాట. సో దాని వాల్యూస్ కూడా మనం బాక్స్ లాగా తీసుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ చేద్దాం. 2024 క్వశ్చన్ అన్న, క్వాంటమ్ నెంబర్ ఇచ్చాడు, ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇప్పుడు ఇలా చూడాలి, ఇక్కడ ఆప్షన్ చూద్దాం. మనం చాలా ఏది రిపీట్గా ఆప్షన్ ఏమైనా ఉందేమో చూద్దాం. A1 ఉంది, A3 ఉంది, 2 ఉంది, A3 రిపీట్ అవుతుంది ఇక్కడ. సో ఏం థింక్ చేయకండి. B ఉంది, B3 B4 రిపీట్ అవుతుంది చూడండి, B థింక్ చేయకండి ఫాస్ట్గా. C చూడండి, C 2 ఉంది రిపీట్ అవుతుంది. D చూడండి, 4 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 1 ఉంది. ఒక D ఒక్క డిసైడ్ చేస్తే సరిపోతుంది. D అంటే ఏంది? N. ఇది చూసిన వెంటనే మనకి ఏం గుర్తుకు రావాలి? HR కోడ్స్ ఫాలో అవుతుంటే N అంటే సిగ్నిఫికెన్స్ ఏంది? సైజ్ అండ్ ఎనర్జీ కదా, సైజ్ అండ్ ఎనర్జీ. సో Dకి 2 ఉండాలి, సైజ్ ఆఫ్ ఆర్బిటాల్. Dకి 2 ఉన్న ఆప్షన్ ఏంది? ఇది ఒకటే. సో డైరెక్ట్ సెకండ్ ఆప్షన్. ఓకేనా, నెక్స్ట్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఇన్కరెక్ట్ అని మార్క్ చేసుకోండి, కన్ఫ్యూజ్ కావద్దు. క్వాంటమ్ నెంబర్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ అన్నాడు. ఇప్పుడు చూడండి, మన ట్రిక్ ఏంది? ఇది చూసిన వెంటనే ఎల్ వాల్యూ ఎన్ కన్నా ఎక్కువ ఉండొద్దు ఫిక్స్డ్గా, ఎంఎల్ వాల్యూ ఎల్ కన్నా ఎక్కువ ఉండొద్దు. ఎల్ వాల్యూ కరెక్టే, ఎంఎల్ వాల్యూ కరెక్టే, లీవ్ దిస్ వన్. నెక్స్ట్ ఎన్ వాల్యూ 5 ఉంది, ఎల్ వాల్యూ 3 ఉంది, ఎంఎల్ వాల్యూ 0 3 2 1 కరెక్టే. ఎన్ వాల్యూ 4 ఉంది, ఎస్ కరెక్టే, ఇది 0 టోటల్. ఎన్ వాల్యూ 5 ఉంది, 2 ఉంది, -2 ఉంది, కరెక్టే. కానీ ఇక్కడ చూడండి, -2 -1 0 రావాలి కదా, ఇక్కడ 0 ఇవ్వలేదు. సో ఆన్సర్ ఇస్ వాట్? 4th ఆప్షన్. ఓకే, ఇలా థింక్ చేయండి. నెక్స్ట్ ద రిలేషన్ బిట్వీన్ ఎన్ఎం వచ్చేసి మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అన్న. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అంటే ఎంఎల్. అజిముతల్ క్వాంటమ్ నెంబర్కి రిలేషన్ అన్నాడు. సింపుల్ రిలేషన్ ఇదే కదా నాన్న మనకి నేను ఇచ్చింది, ఎంఎల్ ఈజ్ ఈక్వల్ టు 2l+1. ఈ రిలేషన్ ఉందేమో చూడండి. కానీ ఏమడుగుతున్నాడు ఇక్కడ? ఓకే, 2m
ఇది ఎల్ ఈజ్ ఈక్వల్ టు కాదు, ఇది రాంగ్. ఎందుకంటే ఎం ఈజ్ ఈక్వల్ టు 2l + 1. సో ఇది ఎన్ఎం ఈజ్ ఈక్వల్ టు రాంగ్, దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఇది కరెక్ట్ అయితే చూడండి, ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ml - 1/2. దీని ప్రూఫ్ కూడా ఇచ్చాను నేను క్లియర్గా. ఓకే, ఎల్ ఈజ్ ఈక్వల్ టు ml - 1/2. ml అన్న మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్, nm అన్న మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ ఇక్కడ ఇచ్చాడు క్లియర్గా. నెక్స్ట్ మళ్ళీ మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇప్పుడు చూడండి, ఏ 3 టాలీ అవుతుంది చూడకండి, 4 అవుతుంది. ఓకే, నెక్స్ట్ బి 4 అవుతుంది, 3 అవుతుంది. సి కూడా 2 అవుతుంది, డి కూడా 2 అవుతుంది. సో ఇలా ఉన్నప్పుడు ఏవైనా 2 ఆప్షన్స్ని డిలీట్ చేయండి. సరే, ఫస్ట్ ఆప్షన్కి వెళ్ళిపోదాం. ఏ 3 కరెక్టా రాంగా చూద్దాం. ఏ ఉంది ఇక్కడ, ఏ అంటే 2, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఏంది నాన్న 2p. ఎల్ అంటే ఇచ్చాను కదా, ఎల్ 0 1 2 అంటే ఎస్ పి డి ఎఫ్ కదా. ఆ 1 ఉంది అంటే ఎంత, 2p ఉండాలి. ఏకి 2p ఉండాలి, అంటే ఏకి 3 ఉండాలన్న. ఏకి 3 టాలీ అయింది. నెక్స్ట్ బి చూడకండి, బి సేమ్ ఉన్నాయి కదా, బి చూడకండి. సి అన్న చూడండి, డి అన్న చూడండి. సరే, సికి వెళ్ళిపోదాం. దీని నుంచి ఏమొస్తుంది, 3. ఎల్ వాల్యూ 0 అంటే ఎంత, 0 అంటే 3s. 3s వచ్చేసరికి ఏమవుతుంది 2. సో సికి వచ్చేసి 2 ఉండాలి, సికి 2 ఉండాలి, ఏకి 3 ఉండాలి. ఫస్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్ కెన్ ఫిట్ ఇన్ ద ఆర్బిటాల్ అన్నాడు నాన్న. ఆర్బిటాల్ అనే వర్డ్ కనిపించిందంటే ఇది ఏం చూడకండి, మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ 2a. ఆన్సర్ ఇస్ వాట్ 2. ట్రిక్లు ఇచ్చాను కదా. నెక్స్ట్ 2 electrons కెన్ ఆక్యుపై ద సేమ్ ఆర్బిటల్ ఆర్ డిస్టింగ్విష్డ్ బై. మ్యాక్సిమం 2 electrons ఆక్యుపై ఏది ఇస్తుంది, స్పిన్ క్వాంటం నెంబర్. ఆ పాయింట్ ఇచ్చాను క్వాంటం నెంబర్ దగ్గర. ద యాంగులర్ మూమెంటమ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ డి ఆర్బిటాల్ అన్నాడు. డి ఆర్బిటల్, ఆర్బిటాల్ యాంగులర్ మూమెంటమ్ ఫార్ములా వచ్చేసింది h/2π √L × L + 1. ఇక్కడ h కట్ అని యూజ్ చేసిండు కాబట్టి h కట్ × √L × L + 1. డీకి ఎల్ వాల్యూ ఎంత, మళ్ళీ చెప్తున్నా 0 1 2 3 ఉంటే ఇది ఎస్, ఇది పి, ఇది డి, ఇది ఎఫ్ కదా. సో 2 వాల్యూ. సో h కట్ × √2 × 2 + 1 అంటే h కట్ × √6. ఆన్సర్ ఏమవుతుంది, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, వాట్ ఈస్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్ దట్ కెన్ బి ఐడెంటిఫైడ్ విత్ ది ఫాలోయింగ్ క్వాంటం నెంబర్స్ అన్నాడు. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ అన్నాడు, కానీ ఇక్కడ ml ఇచ్చిండు. ఇది చాలా ఇంపార్టెంట్, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సార్ ఆర్బిటాల్స్ అంటే 3² కదా సార్, ఆన్సర్ వచ్చేసి 9 ఉండాలి కదా అని కన్ఫ్యూజ్ కాకండి. ml ఇచ్చిండు అంటే ml వాల్యూస్ అంటే ఒక బాక్స్ అనమాట. ml 0కి ఒక బాక్స్, -1కి ఒక బాక్స్, 2కి ప్రతి వాల్యూకి ఒక బాక్స్ అనమాట. ఒక బాక్స్ అంటే 1 ఆర్బిటాల్. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆర్బిటాల్, 1 ఆర్బిటాల్. What is the maximum number of electrons that can be associated with the following set of quantum numbers? Maximum number of electrons అన్నాడు ml ఇచ్చిండు అన్న. m ఇచ్చాడు అంటే ఒక బాక్స్ గురించి అడుగుతున్నట్లు, ఒక ఆర్బిటాల్ గురించి అడుగుతున్నట్లు. హౌ మెనీ ఎలక్ట్రాన్స్, 2 electrons. సో ఆన్సర్ ఏమవుతుంది, సో థర్డ్ ఆప్షన్. ఓకే, ml ఇచ్చింది కాబట్టి. నెక్స్ట్, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ సబ్ షెల్ అన్నాడు. ఇన్ ఏ సబ్ షెల్ l ఈజ్ ఈక్వల్ టు 3, n ఈజ్ ఈక్వల్ టు 4. n ఈజ్ ఈక్వల్ టు 3 అంటే ఏంది, మళ్ళీ చెప్తున్నా 0 1 2 3 ఉంటే ఇది ఎస్, ఇది పి, ఇది డి, ఇది ఎఫ్. ఎఫ్లో హౌ మెనీ ఆర్బిటాల్స్, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నాడు. ఎఫ్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ హౌ మెనీ, 7 బాక్సెస్ 14 ఎలక్ట్రాన్స్ కదా. సో ఆన్సర్ ఇస్ వాట్, థర్డ్. ద ఆర్బిటాల్ యాంగులర్ మూమెంటమ్ p ఎలక్ట్రాన్ అన్నాడు. ఆర్బిటాల్ యాంగులర్ మూమెంటమ్ p ఎలక్ట్రాన్ ఫార్ములా ఏందన్న, h/2π √L × L + 1. ఇక్కడ pకి L వాల్యూ ఎంత, 0 1 2 3 ఉంటే ఎస్ పి డి ఎఫ్ కదా. L వాల్యూ ఎంత, 1. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, h/2π √1 × 1 + 1. సో h/2π √2. అయితే ఇది ఉందా చూడండి, h/2π ఉంది కానీ 2 స్క్వేర్ రూట్ లేదు, అంటే దీన్ని సింప్లిఫై చేసిండు. ఎలా చేసిండు అంటే దీన్ని √2 × √2 రాసుకున్నాడు, √2 కదా. సో √2 గెట్ క్యాన్సల్, h/√2π ఇస్ ద ఆన్సర్, ఫస్ట్ ఆప్షన్. h/√2π మ్యాథమెటికల్ ఐడియా ఉండాలి, ఇది మనం 2ని √2 × √2 రాసుకోవచ్చు. నెక్స్ట్, టోటల్ నెంబర్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ ఇన్ 4th ఎనర్జీ లెవెల్ అన్నాడు. అంటే n ఈజ్ ఈక్వల్ టు 4 ఇచ్చినట్లు, ఆర్బిటాల్స్ అడిగినట్లు. ఫార్ములా ఏంది, n స్క్వేర్ అంటే ఏంది 4 స్క్వేర్, 4 స్క్వేర్ అంటే 16 అంటే థర్డ్ ఆప్షన్.
maximum number of electrons in a subshell of an atom determined by the following. Maximum number of electrons అన్నాడు in subshell అన్నాడు. electrons subshell అంటే ఫార్ములా ఏంది 2 into 2l plus 1 అంటే 4l plus 2 అన్నమాట. సో ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ పర్మిసబుల్ అరేంజ్మెంట్ అన్నాడు. నాట్ పర్మిసబుల్ అన్నాడు. మనకేం తెలుసు, ఎల్ వాల్యూ ఎన్ కన్నా ఎక్కువ ఉండొద్దు, ఎం వాల్యూ ఎన్ కన్నా ఎక్కువ ఉండొద్దు, ఎం వాల్యూ ఎల్ కన్నా ఎక్కువ ఉండొద్దు. 5 ఉంది, 3 ఉంది, 0 ఉంది, ఎస్ కరెక్ట్. 3 ఉంది, 2 ఉంది, -3 ఉంది. ఇక్కడ చూడండి ఇది రాంగ్. ఎందుకంటే ఎం వాల్యూ 2 కన్నా ఎక్కువ ఉండొద్దు, వాల్యూ అనేది ఎక్కువ ఉండొద్దు. సో ఆన్సర్ ఏమవుతుంది, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ సెట్స్ క్వాంటమ్ నెంబర్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నాట్ పాసిబుల్ అన్నాడు. సేమ్ ట్రిక్ నన్ను నా మైండ్లో ఏమైనా ఐడియా వస్తుంది, ఎల్ వాల్యూ ఎన్ కన్నా ఎక్కువ ఉండొద్దు, ఎం వాల్యూ ఎల్ కన్నా ఎక్కువ ఉండొద్దు. చూద్దాం, ఇక్కడ 3 ఉంది, 0 0 ఓకే పాసిబుల్, 2 2 సేమ్ ఉన్నది, సో రాంగ్. సో ఆన్సర్ ఒక బి అనేది ఒకటి కరెక్ట్ వచ్చేసింది ఇక్కడ. నెక్స్ట్ 4 ఉంది, 3 ఉంది, -2 ఉంది, ఎస్ పాసిబుల్. నెక్స్ట్ 1 ఉంది, 0 ఉంది, ఇక్కడ ఇది రాంగ్, ఇది రాంగ్ నాన్న, ఇది రాంగ్. సో డి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 3 ఉంది, 2 ఉంది, ఇక్కడ రాంగ్, ఎందుకంటే ఎక్కువ ఉండొద్దు కదా. సో బిడి ఈజ్ ద ఆన్సర్, ఫోర్త్ ఆప్షన్. ఓకే, దట్ ఈస్ ద క్వశ్చన్స్ అన్న. ఇప్పుడు మీరు ఎలా రివైజ్ చేయాలో చెప్తున్నాను చూడండి. మీరు ఎప్పుడైతే సిగ్నిఫికెన్స్ కనిపించింది వెంటనే ఇది సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ఆర్బిట్, ఇది షేప్ ఆఫ్ ది ఆర్బిటాల్, ఆర్బిటాల్ యాంగులర్ మూమెంటమ్, ఇది ఓరియంటేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్, జీమన్ ఎఫెక్ట్, స్టార్క్ ఎఫెక్ట్, నెంబర్ ఆఫ్ డీజనరేట్ ఆర్బిటాల్స్, ఓరియంటేషన్ ఆఫ్ స్పిన్ ఆఫ్ ఎలక్ట్రాన్. నెక్స్ట్ వాల్యూస్, ఎన్ వాల్యూ 1 2 3 4 5 ఆర్ కేఎల్ఎంఎన్, ఎల్ వాల్యూస్ 0 to n-1, ఎంఎల్ వాల్యూస్ వచ్చేసి -L2 + L ఇంక్లూడింగ్ 0, ఎస్ వాల్యూ వచ్చేసి +or-1/2. నెక్స్ట్ ఫార్ములాస్ అన్న, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇన్ షెల్ ఆర్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అంటే n². ఓకే, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే 2n². ఇక్కడ ఫార్ములా వచ్చేసి యాంగులర్ మూమెంటమ్ అంటే h/2 √L × L+1. ఇక్కడ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇన్ సబ్షెల్ అంటే 2l+1. ఓకే, 2l+1 దాని నుంచి ఎల్ కూడా తీసుకున్నారు చూడండి, m-1/2 అని. ఓకేనా, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే 2 × 2l+1. ఇక్కడ ఒక ఆర్బిటాల్లో మ్యాక్సిమం 2 ఎలక్ట్రాన్స్ ఫిట్ అవుతాయి అనేది స్పిన్ క్వాంటమ్ నెంబర్ చెప్తుంది. నెక్స్ట్ ఫార్ములాస్ కంప్లీటెడ్. ట్రిక్, ఎల్ వాల్యూ ఎన్ కన్నా ఎక్కువ ఉండొద్దు. ఓకే, ఎల్ వాల్యూ నెవర్ బి హైయర్ దెన్ ఎన్, ఎంఎల్ వాల్యూ నెవర్ బి హైయర్ దెన్ ఎల్. ఆర్బిట్ ఆర్ షెల్ ఆర్ ప్రిన్సిపల్ క్వాంటమ్ లెవెల్ అంటే 1 2 3 4 5. సబ్ షెల్ అంటే ఎస్పీడిఎఫ్. ఆర్బిటాల్ అంటే బాక్స్, 1 బాక్స్లో ఎలక్ట్రాన్స్ అనేవి మ్యాక్సిమం 2 ఉంటాయి. ఓకేనా స్టూడెంట్స్, దిస్ ఇస్ ద అటామిక్ స్ట్రక్చర్ క్వాంటమ్ నెంబర్స్. సో మీకు ప్రతి టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ని ఈజీ వేలా ఇవ్వడమే నా టార్గెట్. సో డోంట్ మిస్ వీడియోస్, ప్రతి వీడియోని చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. థ్యాంక్ యూ.